నమస్తే, వెల్కమ్ టు సిఆర్ న్యూస్. నేను పుష్ప. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ తనయుడు జశ్వంత్ పుట్టినరోజు. గూడూరు ఎమ్మెల్యే కార్యాలయంలో తెలుగు యువత నాయకులు కేక్ కట్ చేసి సంబరాలు. మనుబోలులోని ఎంపీడీఓ కార్యాలయంలో ఉద్యానవన శాఖ జిల్లా అధికారి మరియు మండల ప్రత్యేక అధికారి అయిన ఎంవి సుబ్బారెడ్డి మండలంలోని రైతులు పండించిన ధాన్యం విక్రయాలపై అధికారులతో సమీక్షా సమావేశం. వాకాడు మండలం నెల్లిపూడి గ్రామంలో సచివాలయం వద్ద తిరుపతి శ్రీ బాలాజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అంకాలజీ, శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ, సిమ్స్ ఆసుపత్రి క్యాన్సర్ విభాగం వారు ఉచిత క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు. గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ తనయుడు జశ్వంత్ పుట్టినరోజు సందర్భంగా గూడూరు ఎమ్మెల్యే కార్యాలయంలో తెలుగు యువత నాయకులు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. గూడూరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శాసనసభ్యులు సునీల్ కుమార్ కుమారుడు జశ్వంత్ పుట్టినరోజు సందర్భంగా తెలుగు యువత నాయకులు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. నాయకులు సునీల్ కుమార్ మాట్లాడుతూ ఎమ్మెల్యే సునీల్ కుమార్ తనయుడు జశ్వంత్ పుట్టినరోజు క్యాంపు కార్యాలయంలో జరుపుకోవడం ఆనందంగా ఉందని, భవిష్యత్తులో ఎంతో ఉన్నత స్థాయికి జశ్వంత్ ఎదగాలని కోరారు. ఎమ్మెల్యే విజయానికి జశ్వంత్ ఎంతో కృషి చేశారని, ప్రజా సమస్యల పట్ల కూడా ఎంతో అవగాహన ఉందని, ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సందీప్, పప్పు యాదవ్, చరణ్, ఓం, అనిల్ తదితరులు పాల్గొన్నారు. మా అన్నగారు డాక్టర్ సునీల్ కుమార్ గారు గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే, వారి ఏకైక కొడుకు డాక్టర్ జస్వంత్ కుమార్ జన్మదినం ఈరోజు మా పార్టీ ఆఫీస్లో జరుపుకుంటున్నాం. వాళ్ళ అభిమానుల మధ్య జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. జస్వంత్ ఇంకా ఎదిగి చాలా ఉన్నత శిఖరాలని అధిరోహించాలని వాళ్ళ బాబాయ్గా నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. అందరికీ నమస్కారం. ఈరోజు గూడూరు తెలుగుదేశం కార్యాలయం నందు మా నియోజకవర్గ ఎమ్మెల్యే అయినటువంటి డాక్టర్ పాసం సునీల్ కుమార్ గారి ముద్దుల తనయుడు జశ్వంత్ కుమార్ బర్త్డే సందర్భంగా గూడూరు కార్యాలయంలో ఘనంగా భారీ కేక్ కట్ చేసి మా జెస్సీకి హ్యాపీ బర్త్డే విషెస్ చెప్పేదానికి యువతంతా పాల్గొని కేక్ కటింగ్ చేయడం జరుగుతున్నాం. ఇక్కడ ఎంతో ఆనందం. జెస్సీ బాబు ఇటువంటి పుట్టినరోజులు అనేకం జరుపుకొని వాళ్ళ నాన్న పేరుకి సార్థకం చేసి ఆయన కంటే ఒక మెట్టు ఎక్కువే ఆయన జీవితంలో ముందుకు పోవాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే వాళ్ళ నాన్న విజయంలో కూడా ఏదైతే సునీల్ అన్న గారి సతీమణి సంధ్యక్క గారు ఉన్నారో ఆమె ఎంత పాత్ర పోషించారో అదేవిధంగా అతను డాక్టర్ చదువుతున్నా కానీ కొద్దిగా స్పేస్ తీసుకు అక్కడ పర్మిషన్ తీసుకొని వచ్చి తెలుగుదేశం పార్టీకి వాళ్ళ నాన్న విజయానికి కూడా జెస్సీ బాబు దోహదం ఎంతో చేశాడని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. యువతలో ఏమేం చేయాలో అని ఆ రోజు ఆయన మాటల్లో మాట్లాడిన విధానం, ఆయన సమాజం పట్ల ఆయనకున్న అవగాహన అంతా డాక్టర్గానే కాకుండా ప్రజలకి సమస్యల మీద కూడా అతని వైద్య వృత్తిని, అతని తెలివితేటలని మాటల రూపంలో ప్రజల్ని ఆకట్టుకునే రూపంలో చూపించాడని తెలియజేస్తున్నాం. జెస్సీకి ఈ సందర్భంగా ఈరోజు గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే గారైనటువంటి డాక్టర్ సునీల్ కుమార్ గారి అబ్బాయి జశ్వంత్ కుమార్ గారి జన్మదినం గూడూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరుపుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలోకి పాల్గొనేదానికి డాక్టర్ జశ్వంత్ గారి బాబాయ్ అయినటువంటి సూర్యన్ రావడం మా యువత అందరికీ చాలా ఆనందకరం. జశ్వంత్ బాబు రేపు రాబోయే రోజుల్లో కూడా అనేక మంది ఉన్నతమైన చదువులు చదువుకొని రేపు రాబోయే రోజుల్లో గూడూరు నియోజకవర్గమే కాకుండా పేద ప్రజలకి సహాయం చేసి ఎంతో ఉన్నతమైన వైద్యుడు అవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం. ఈ రోజున మా ఎమ్మెల్యే గారి అబ్బాయి డాక్టర్ పాసం జశ్వంత్ గారి జన్మదినాన్ని ఈ ఆఫీసులో ఇంత వైభవంగా జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. ఈ జెస్సీ బాబు ఇటువంటి బర్త్డేలు, ఇటువంటి పుట్టినరోజులు మరెన్నో ఆనందంగా జరుపుకోవాలని మనసారా దేవుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాం. గూడూరు పట్టణంలోని శ్రీ గాయత్రి ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు ఈ అభ్యాస్ అకాడమీ హైదరాబాద్ వారిచే ఈ ఒలింపియాడ్ ఐకాన్ కరికులం ప్రారంభించారు. ఈ సందర్భంగా కరెస్పాండెంట్ శివకుమార్ రెడ్డి మాట్లాడుతూ స్కూల్ స్థాయి నుండి
ఐఐటి నీట్ లక్ష్య సాధనకు హైదరాబాద్ ఈ అభ్యాస్ అకాడమీ సౌజన్యంతో ఈ ఒలింపియాడ్ ఐకాన్ ప్రోగ్రామ్స్ శ్రీ గాయత్రి ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. పేద మధ్యతరగతి విద్యార్థులకు కార్పొరేట్ విద్య అందించాలనే సంకల్పంతో ఈ ప్రోగ్రామ్స్ ని ప్రారంభించామని గూడూరు పట్టణం పరిసర ప్రాంతాల తల్లిదండ్రులు ఉపయోగించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈ అభ్యాస్ అకాడమీ జోనల్ మేనేజర్ సాయిరామకృష్ణ, పాఠశాల అకాడమిక్ డీన్ శ్రీహరి, ఉపాధ్యాయులు రఫీ, మస్తాని, సుప్రజ, రజని, రాఘవయ్య, నాసిరా, భవానీ, హరిత మరియు విద్యార్థులు పాల్గొన్నారు. గూడూరు పట్టణంలోని శ్రీ గాయత్రి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ నందు ఈరోజు ఈ అభ్యాస్ అకాడమీ హైదరాబాద్ వారి సౌజన్యంతో మా స్కూల్ నందు ఈ ఒలింపియాడ్ ప్రోగ్రామ్ 3rd, 4th, 5th స్టూడెంట్స్కి, అలాగే ఈ అభ్యాస్ అకాడమీ సౌజన్యంతో 6th, 7th, 8th, 9th విద్యార్థులకి ఐఐటి, జేఈఈ, నీట్, సీటే లక్ష్యంగా స్కూల్ స్థాయి నుంచే కోచింగ్ ఇవ్వాలనే సంకల్పంతో ఈరోజు ఐకాన్ ప్రోగ్రామ్ని అట్టహాసంగా ప్రారంభిస్తూ ఉన్నాం. ఈ ఒలింపియాడ్, ఈ ఐకాన్ ప్రోగ్రామ్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పేద మధ్యతరగతి విద్యార్థులకి కార్పొరేట్ స్థాయి విద్య అందించాలనే సంకల్పంతో శ్రీ గాయత్రి స్కూల్ హైదరాబాద్ ఈ అభ్యాస్ అకాడమీతో ఇవాళ ఒప్పందం చేసుకోవడం జరిగింది. వచ్చే విద్యా సంవత్సరం 2025-26 విద్యా సంవత్సరం నుంచి మా శ్రీ గాయత్రి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ నందు ఈ అభ్యాస్ అకాడమీ వారి సౌజన్యంతో అత్యద్భుతంగా ఐఐటి, నీట్ పోటీ పరీక్షలకి అద్భుతమైనటువంటి శిక్షణ విధానాన్ని మేము ప్రారంభించబోతా ఉన్నాం. ఈ అవకాశాన్ని గూడూరు పట్టణ మరియు పరిసర ప్రాంత పేరెంట్స్ అందరూ కూడా ఉపయోగించుకొని మీ పిల్లల్ని అత్యద్భుతంగా భవిష్యత్తులో ఐఐటి, నీట్ సాధనే లక్ష్యంగా ఒక విశిష్ట వేదిక ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. అందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటారని శ్రీ గాయత్రి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ యాజమాన్యం తరపున తెలియజేస్తూ ఉన్నాం. అలాగే మన శ్రీ గాయత్రి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ నందు విద్యార్థులకి అద్భుతమైన వినూత్నమైన విధానాలతో విద్యను అందించాలనే సంకల్పంతో ముందుకు వెళ్తూ ఉంది. అందులో భాగంగానే ఇటీవలే మనం AR/VR ల్యాబ్ని లాంచ్ చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు హైదరాబాద్ ఈ అభ్యాస్ అకాడమీ సౌజన్యంతో ఈ రోజున ఈ ఒలింపియాడ్ ఐకాన్ ప్రోగ్రామ్స్ని కూడా మనం ఇనాగ్రేట్ చేసుకోవడం జరిగింది. ఇది ఎంతో ఆనందించదగ్గ విషయం. ఎందుకంటే పేదవాళ్ళు, మధ్యతరగతి వాళ్ళకి అద్భుతమైనటువంటి కోచింగ్ అందించాలి అనే దృఢ సంకల్పమే ఈ ప్రోగ్రామ్ శ్రీకారానికి కారణము. దీనికి సహకరించిన ఈ అభ్యాస్ అకాడమీ ఫణి పవన్ సార్ గారికి, అలాగే జోనల్ ఇన్ఛార్జ్ ఇవాళ ఇచ్చేసినటువంటి సార్కి కూడా మేము మా స్కూల్ తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ప్రోగ్రామ్ని మా స్కూల్లో అద్భుతంగా రన్ చేస్తామని మీకు తెలియజేస్తున్నాను సార్. ఖచ్చితంగా మన స్కూల్లో భవిష్యత్తులో కూడా మనకు ఉన్నటువంటి ఎడ్జ్ ప్రోగ్రామ్స్, గ్లోబల్ ప్రోగ్రామ్స్ ఒక స్కూల్ లెవెల్ కిందగా బేస్ ఫౌండేషన్ స్టాండర్డ్ కిందగా ప్రోగ్రామ్స్ అనేది మేము చేయడం జరుగుతుంది. దీంట్లో వచ్చేసరికి ప్రైమరీ వాళ్ళకి గ్లోబల్ ఒలింపియాడ్ అనేది శ్రీ గాయత్రి స్కూల్లో ఈ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ చేయబోతున్నాము. అలాగే ఫ్యాక్ట్ ఒలింపియాడ్ ఫౌండేషన్ ప్రోగ్రామ్ అనేది 6th క్లాస్ నుంచి 9th క్లాస్ వరకు ఫౌండేషన్ క్లాస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇది రానున్న రోజుల్లో వచ్చేసరికి ఐఐటీలో జరిగే కాంపిటీషన్ ఎగ్జామ్స్లో ఏ లెవెల్ ఆఫ్ ఫౌండేషన్లో ఎక్కడెక్కడ వరకు స్టూడెంట్స్ని తీసుకెళ్ళవచ్చు. ఒక బేస్ స్టెప్ కిందగా స్టార్ట్ చేసి రేపు పొద్దున వచ్చేసరికి మన గాయత్రి స్కూల్ నుంచి కూడా IIIT టాపర్స్, జేఈ టాపర్స్ని కూడా తీసుకెళ్ళడానికి ఒక స్టాండర్డ్గా 25-26 అకాడమిక్ ఇయర్లో మొదలు పెట్టడం జరుగుతుంది. మాకు ఈ అవకాశం ఇస్తున్న డైరెక్టర్. Happy morning everyone. I am Sharina studying in Sri Gayatri English Medium High School. Olympiad and Icon are to improve mental strength and logical power to the students. Thank you. Happy morning everyone. I am Yachna Yadav. I am studying 9th standard in Sri Gayatri English Medium High School. I want to say the gratitude of E-Abhyas Academic Hyderabad in associate with our Sri Gayatri English Medium High School. Thank you. So today we are very glad to launch these E-Abhyas Academy's Icon and Olympiad programs in our Sri Gayatri English Medium High School, and it is very helpful to us to receive some information and a lot of knowledge which is helpful for our further studies. And రైతులు ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర కంటే తక్కువగా విక్రయించవద్దని ఉద్యానవన శాఖ జిల్లా అధికారి మరియు మండల ప్రత్యేక అధికారి అయిన ఎంవి సుబ్బారెడ్డి పేర్కొన్నారు. ఆయన శుక్రవారం మనుబోలులోని ఎంపీడీఓ కార్యాలయంలో మండలంలో రైతులు పండించిన ధాన్యం విక్రయాలపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ మనుబోలు మండలంలో 15,000 ఎకరాలు వరి సాగు చేస్తున్నారని, గ్రామాల్లో వరి కోతలు ప్రారంభమైనందున
మండలంలో 13 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామని రైతులు తమ ధాన్యాన్ని ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా విక్రయించుకోవాలని సూచించారు. ప్రభుత్వం సూచించిన మద్దతు ధర కంటే తక్కువగా అమ్ముకోవద్దని, అదేవిధంగా ధాన్యం తేమ శాతంపై అపోహలు చెందవద్దని, తేమ శాతం ఎంత ఉన్నప్పటికీ ప్రభుత్వం ద్వారా ధాన్యం కొనుగోలు జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల తహసీల్దార్ సుబ్బయ్య, వ్యవసాయ శాఖ ఏడీ సీనా నాయక్, మండల వ్యవసాయ శాఖ అధికారి జహీర్ బాషా, ఎంపీడీఓ కార్యాలయ పరిపాలనాధికారి ముజీబున్నిసా, ఉద్యానవన శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 17,300 ఎకరాల్లో వరి సాగు జరుగుతూ ఉంది. ఇందులో మేజర్గా ఆర్ఎన్ఆర్ 7,500 ఎకరాల్లో, కేఎన్ఎం 3,000 ఎకరాలు, బీపీటీ 3,000 ఎకరాలు, ఎంటీయు 1010 అంటే మనం లోకల్గా 1000 మొదలుపెట్టుంటాము, అది ఒక 1000 నుంచి 1,100 ఎకరాల వరకు సాగు చేయడం జరుగుతూ ఉంది. మరి ప్రభుత్వ ఆదేశాల ప్రకారము మనువ మండలంలో 13 ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ అంటే కొనుగోలు కేంద్రంలో ఓపెన్ చేయడం జరుగుతుంది. రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మాకు హార్వెస్టింగ్ పలానా రోజు జరుగుతుంది, వరి కోత పలానా జరుగుతుందని తెలియజేస్తే ఆ ప్రొక్యూర్మెంట్ సెంటర్లో ఉండే విఏ కానీ విహెచ్ఏ కానీ షెడ్యూలింగ్ చేయడం జరుగుతుంది. మరి ఈ మనుమూరు మండలానికి 2-3 మిల్స్ కూడాను త్యాగాలు చేయడం జరుగుతుందండి. సో వాళ్ళే తీసుకొనేసి మన అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ వారి ఆధ్వర్యంలో ఇంతో కూడా ఎటు రైతులకు ఇబ్బంది లేకుండా ప్రొక్యూర్మెంట్ చేయడం జరుగుతూ ఉంది. మరి గవర్నమెంట్ సపోర్టింగ్ ప్రైస్ అంటే గవర్నమెంట్ మద్దతు ధర వచ్చి 19,720 రూపాయలుగా మన వరికి నిర్ణయించడం జరిగింది. రైతు సోదరులందరూ కూడా మరి 19,720 రూపాయల కంటే ఒక్క పైసా కూడా తక్కువ విక్రయించకుండా గవర్నమెంట్ ఇచ్చిన సదుపాయాన్ని వాడుకునేసి మరి ప్రొక్యూర్మెంట్ సెంటర్ నుంచి పంపించవలసిందిగా మిల్స్ పంపించవలసిందిగా కోరుతున్నాము. రైతులు మరి ట్రాన్స్పోర్టేషన్ కానీ వెహికల్స్ కానీ పోతాలకు కానీ కూడాను ఎటువంటి ఇబ్బంది కూడా లేదు. మరి అన్నీ కూడాను సమకూర్చున్నాయి. రైతు సోదరులందరూ కూడా అవకాశాన్ని వినియోగించుకునేసి తక్కువ ధరకు విక్రయించుకోవడం మేజర్గా మరి ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ ద్వారా మిల్స్కి పంపించాల్సిందిగా కోరుతున్నాము. అదేను ఈ తేమ శాతం కూడాను ముఖ్యంగా రైతులందరూ కూడా ఈ ప్రొక్యూర్మెంట్ సెంటర్ గవర్నమెంట్కి ఇవ్వాలంటే తేమ శాతము 17 ఉండాలి అనేది ఒక నమ్మకంగా రైతులు అనుకుంటూ ఉన్నారు. కానీ తేమ శాతము 17 కంటే ఎక్కువ ఉన్నా కానీ ప్రభుత్వము ప్యాడీని ప్రొక్యూర్ చేస్తుంది. మరి 1% తేమ శాతం ఎక్కువ ఉంటే ఒక క్వింటాకి 8.5 కేజీ లెక్కన మైనస్ చేసేసి రేట్ ఇవ్వడం జరుగుతుంది. రైతు సోదరులందరూ కూడా తేమ శాతాన్ని పెట్టుకోకుండా ఎంత తేమ శాతం ఉన్నా కానీ ప్రొక్యూర్మెంట్ సెంటర్ ద్వారా మీరు మిల్స్కి పంపించుకున్నట్లయితే ఏదైతే మద్దతు ధర 19,720 రూపాయలు ఇస్తున్నారో దాని ప్రకారము ఇవ్వటం జరుగుతుంటుంది. చాలామంది రైతులు కూడా మాది తేమ శాతము 24 ఉంటుంది, కోసిన వెంటనే 23 ఉంటుంది, మరి తీసుకోరు అనే అపోహ ఉంది. ఎంత తేమ శాతం ఉన్నా కానీ ప్రభుత్వము కలెక్ట్ చేస్తుంది. కాకపోతే ఆ తేమ శాతాన్ని పట్టేసి 1% తేమ శాతానికి ఎంతని 8.5 కేజీ వెయిట్ తగ్గించడం జరుగుతుంది. తర్వాత ఆల్రెడీ మన ప్యాడీ ప్రొక్యూర్మెంట్ కూడా జరుగుతూ ఉంది. ఉదాహరణకి పిడూరు గ్రామంలో ఇంతవరకు 965 క్వింటాల్స్ ప్రభుత్వము తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ గురువిందపూడి, వెంకన్నపాలెం గ్రామాల్లో కూడాను ఈ ప్రొక్యూర్మెంట్ సెంటర్ నుంచి షెడ్యూలింగ్ కూడా చేసుకోవడం జరిగింది. వారు కూడా హార్వెస్ట్ చేసిన వెంటనే ప్రభుత్వం ఇవన్నీ కూడాను కొనుగోలు చేయడం జరుగుతుంది. అందరూ కూడాను ఒక అపోహ ఉంది. తేమ శాతం వాకాడు మండలం నెల్లిపూడి గ్రామంలో సచివాలయం వద్ద శుక్రవారం తిరుపతి శ్రీ బాలాజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అంకాలజీ, శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ, సిమ్స్ ఆసుపత్రి క్యాన్సర్ విభాగం వారు ఉచిత క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా సిమ్స్ ఆసుపత్రి క్యాన్సర్ విభాగం డాక్టర్ హరిత మాట్లాడుతూ తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర వైద్య విద్యాలయం ద్వారా నెల్లిపూడి గ్రామ పంచాయతీలో క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. నోటి క్యాన్సర్, రొమ్ము, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. ప్రతి ఒక్కరూ ఈ సేవలు సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. వచ్చేటప్పుడు ప్రతి ఒక్కరూ ఆధార్ కార్డు, ఆరోగ్య కార్డు తెచ్చుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సిమ్స్ ఆసుపత్రి క్యాన్సర్ విభాగం సిబ్బంది, పిఆర్ఓ చంద్రమోహన్, బాలరెడ్డి,
పాలెం పిహెచ్సి వైద్యాధికారి డాక్టర్ రంగాదీప్తి, ఏఎన్ఎం నాగమణి, ఎంఎల్ పిహెచ్ నవరత్న, హేమలత, ప్రతిమ, ఆశా వర్కర్లు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఓం నమో వెంకటేశాయ. మేము శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ నుండి ఇచ్చేసాము. ఇక్కడ క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలన్నీ నిర్వహించడం జరుగుతుంది. నెల్లుపూడి గ్రామ పంచాయతీలో చేస్తున్నాము. నోటి క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ పరీక్షలు చేస్తున్నాము. ఇక్కడ ప్రజలందరూ కూడా ఈ క్యాన్సర్ పింక్ బస్ సేవల్ని వినియోగించుకోవాలని చెప్పి కోరుకుంటున్నాము. ఇక్కడికి వచ్చేటప్పుడు ఆరోగ్యశ్రీ కార్డు, ఆధార్ కార్డు అవన్నీ తీసుకొని వస్తే ఈ పరీక్షలన్నీ నిర్వహించిన తర్వాత వాళ్ళల్లో ఎవరైనా అనుమానితులు గుర్తించడం జరిగితే వాళ్ళకి స్విమ్స్లో ఆరోగ్యశ్రీ కార్డులో ఉచితంగా ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. క్యాన్సర్ని ముందస్తుగా గుర్తించడం చాలా ముఖ్యమైనది. తద్వారా అందరి ప్రాణాలని క్యాన్సర్ వల్ల మరణాలు జరగకుండా ఆపుకోవచ్చు, కాపాడుకోవచ్చు. సో అందరూ దీన్ని గుర్తించి వీటి విలువ, వీటి ప్రాముఖ్యతను గుర్తించి తెలుసుకొని తప్పకుండా ఈ పింక్ బస్ సేవలు ఎక్కడ జరిగినా కూడా తిరుపతి జిల్లాలో అందరూ వినియోగించుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. చెప్పండి మళ్ళీ చెప్పాలా? ఈ క్యాంప్కి వచ్చే వాళ్ళందరూ కూడా ఆధార్ కార్డు తప్పకుండా, వాళ్ళ ఫోన్ నంబర్, ఈ డీటెయిల్స్ అన్నీ తీసుకొని వస్తే ఆన్లైన్లో వాళ్ళని రిజిస్ట్రేషన్ చేసి వాళ్ళకి ఈ పరీక్షలన్నీ నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా ఇక్కడ రొమ్ము క్యాన్సర్కి మ్యామోగ్రామ్ పరీక్ష, గర్భాశయ క్యాన్సర్కి పాప్స్మియర్ అనే ఒక పరీక్ష చేస్తారు. నోటి క్యాన్సర్ కూడా ఉందా లేదా కూడా గుర్తించడం జరుగుతుంది. సో అందరూ అవన్నీ తీసుకొని వచ్చి పరీక్షలన్నీ చేయించుకుంటే చాలా క్యాన్సర్ అనేది రాకుండా కూడా మనం ప్రివెంట్ చేసుకోవచ్చు ముందుగా గుర్తించి. గూడూరు పట్టణంలోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గురువారం సందర్భంగా బాబావారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఏర్పాటు చేసి మంగళ వాయిద్యాలతో పల్లకి సేవ ఘనంగా నిర్వహించారు. భక్తులు ఓం సాయి, శ్రీ సాయి, జయ జయ సాయి నామస్మరణ చేస్తూ పూజా కార్యక్రమాల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
మనుబోలు గ్రామంలోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గురువారం రాత్రి స్వామివారికి ఘనంగా పల్లకి సేవ కార్యక్రమం నిర్వహించారు. భక్తులు స్వామివారి పల్లకిని తమ భుజాలపై ఉంచుకుని సాయినామస్మరణ చేస్తూ గ్రామంలోని పురవీధుల్లో ఊరేగించారు. అర్చకులు శ్రీనివాసులు పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. సాయి భక్త భజన బృందం వారిచే భజనలు నిర్వహించారు. కార్యక్రమాలకు ఉభయదాతలుగా మనుబోలు గ్రామానికి చెందిన దేవరాల ప్రసాద్ రెడ్డి, వెంకట రమణమ్మ దంపతులు, కుమారుడు మణికంఠరెడ్డి, సౌమ్య దంపతులు వ్యవహరించారు. ఈ పూజలలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. नमस्ते केशा सर्वेश्वर जगन्मयाः देवा ऐश्वर्य वीर्यात्मवर्चुन्ना जगदां पदेषु ముందురా ओम साई श्री साई जय जय साई ओम साई श्री साई जय जय साई मामा का विष्णु सत्य तत्व बोधकाय साधुवे मामा का विष्णुगाय महित मंगलो బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ తనయుడు జశ్వంత్ పుట్టినరోజు. గూడూరు ఎమ్మెల్యే కార్యాలయంలో తెలుగు యువత నాయకులు కేక్ కట్ చేసి సంబరాలు.
మనుబోలులోని ఎంపీడీఓ కార్యాలయంలో ఉద్యానవన శాఖ జిల్లా అధికారి మరియు మండల ప్రత్యేక అధికారి అయిన ఎంవి సుబ్బారెడ్డి మండలంలోని రైతులు పండించిన ధాన్యం విక్రయాలపై అధికారులతో సమీక్షా సమావేశం. వాకాడు మండలం నెల్లిపూడి గ్రామంలో సచివాలయం వద్ద తిరుపతి శ్రీ బాలాజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అంకాలజీ, శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ, సిమ్స్ ఆసుపత్రి క్యాన్సర్ విభాగం వారు ఉచిత క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు